సర్వ్లెట్స్ అంటే Yes, madam. ఏంటి అంటే వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ సర్వ్లెట్ అనే టెక్నాలజీని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? ఎక్కడ అంటే Yes, madam. సర్వర్ సైడ్ యూజ్ చేస్తారు వీటిని. అంటే సర్వర్స్ అంటే మీకు తెలుసు కదా! ఇప్పుడు జేడీబీసీ Yes, madam. కనెక్టివిటీ ఇవన్నీ Yes, సర్వర్‌కే madam. కదా మనం కనెక్ట్ చేసేది. అలా Yes, అందుకనే madam. జేడీబీసీ తర్వాత ఈ సర్వ్లెట్స్ అనే టెక్నాలజీ తెలుసుకోవాలన్నమాట మనము. ఓకే. కనెక్టివిటీ చేసేటప్పుడు ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఈ సర్వ్లెట్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. తర్వాత Yes, madam. ఈ సర్వ్లెట్ టెక్నాలజీ అనేది చాలా స్కేలబుల్ అన్నమాట. దట్ మీన్స్ ఏంటంటే స్టాండర్డ్‌గా ఉంటుందన్నమాట. నాట్ వేరీ అని చెప్పొచ్చు ఇది. ఎందుకు Yes, అంటే madam. జావా లాంగ్వేజ్ యూజ్ చేసి సర్వ్లెట్స్ అనే కాన్సెప్ట్‌ని క్రియేట్ చేస్తాం కాబట్టి. ఓకేనా? మీకు Madam. తెలిసిందే జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అని. ఓకేనా? అది సెక్యూర్డ్‌గా ఉంటదని. అవన్నీ అడ్వాంటేజెస్ Yes, madam. సర్వ్లెట్ టెక్నాలజీ యూజ్ చేసేటప్పుడు కూడా మనకి పనిచేస్తాయన్నమాట. Yes, ఓకేనా అండి? madam. నెక్స్ట్ అలాగే బిఫోర్ సర్వ్లెట్ అంటే మనకి ఏదైనా క్రియేట్ చేసే ముందు దానికన్నా ముందు ఇంకొక టెక్నాలజీ ఎలా అయితే ఉంటదో, ఈ సర్వ్లెట్స్ క్రియేట్ చేసే ముందు సీజీఐ అనే టెక్నాలజీ అనేది ఉండేదన్నమాట. కామన్ గేట్‌వే ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. ఓకేనా? Yes, అది madam. అదొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది యూజ్ చేసేటప్పుడు ఇది కూడా సర్వర్ సైడ్ యూజ్ చేస్తారు. ఇదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీజీఐ అని పిలిచేవాళ్ళు. కానీ అది యూజ్ చేసేటప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ వచ్చాయి. అది ఏంటి అంటే అది ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అయి ఉండేదండి. ఓకేనా? Yes, ఇప్పుడు మనం madam. ఏది ఆపరేటింగ్ సిస్టమ్‌లో చేసామో అందులోనే యూజ్ చేయాల్సొచ్చేది. నెక్స్ట్ అది Yes, సి ప్లస్ madam. ప్లస్ పెర్ల్ మాత్రమే సపోర్ట్ చేసేది. ఓకేనా? Okay. నెక్స్ట్ ఇంకొకటి ఏం సపోర్ట్ చేసేది కాదు. దానివల్ల Yes, madam. దానివల్ల మనం సర్వ్లెట్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా అండి? Yes, madam. Yes, ఈ madam. సర్వ్లెట్ అనేది మనం చాలా రకాలుగా యూజ్ చేస్తాము. అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ వెబ్ పేజెస్ డెవలప్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. సర్వర్ సైడ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. సో చాలా వేస్‌లో యూజ్ చేస్తాము. కానీ అది ఎలా అంటే డిపెండింగ్ ఆన్ ది యూజర్ అన్నమాట. యూజర్ రిక్వెస్ట్‌ని బట్టి మనం దాన్ని సర్వ్లెట్‌ని యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకేనా? అలాగే Yes, madam. ఈ స్క్రిప్ట్ అనేది ఈ సర్వ్లెట్ టెక్నాలజీ అనేది వెబ్ అప్లికేషన్‌ని అంటే మీకు తెలుసు కదా! వెబ్ అప్లికేషన్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ యూజ్ చేసి మనం యూజ్ చేసేవన్నీ కూడా వెబ్ అప్లికేషన్‌లనే చెప్తాం మనం. Yes, madam. Yes, అండి. madam. అలాంటివి క్రియేట్ చేసేటప్పుడు ఈ సర్వ్లెట్ టెక్నాలజీ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. Yes, అలాగే madam. సర్వ్లెట్ ఈజీఎన్ ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అన్నమాట. మీకు ఆల్రెడీ Yes, తెలుసు డీబీసీలో ప్రోగ్రామ్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. తర్వాత జేడీబీసీ కనెక్టివిటీ డ్రైవర్స్ ఉంటాయి. తర్వాత yes, డేటాబేస్ madam. ఉంటుంది. ఓకేనా? Yes, ఇక్కడ madam. కూడా Yes, madam. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే మీడియేటర్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ డేటాబేస్ అన్నమాట. Yes, ఓకేనా? madam. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, డేటాబేస్‌లో కనెక్ట్ అవ్వాలి అంటే ఈ సర్వ్లెట్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. ఈ Yes, madam. సర్వ్లెట్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి, డేటాబేస్‌లో సేవ్ అవ్వడానికి చాలా ఇంటర్ఫేసెస్, క్లాసెస్ అనేవి మనం వాడుతూ ఉంటామన్నమాట. Yes, అలాగే madam. సర్వ్లెట్ అనే ఇంటర్ఫేస్ అనేది ఒక సర్వ్లెట్‌ని యూజ్ చేస్తూ ఆ సర్వ్లెట్‌ని క్రియేట్ చేస్తూ, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ మనం ఈ వెబ్ అప్లికేషన్‌కి సర్వ్లెట్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? Yes, ఇదొక madam. ఇంటర్ఫేస్ దట్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ క్రియేటింగ్ ఎనీ సర్వ్లెట్ అన్నమాట. ఓకేనా? అంటే ఒక Yes, madam. సర్వ్లెట్ ఇంకొకటి కూడా మనం క్రియేట్ చేస్తూ ఉంటామన్నమాట. Yes, అలాగే madam. ఇదొక క్లాసు. అది ఏంటి అంటే మనం యూజర్ అనేవాడు ఒక రిక్వెస్ట్ పెడితే, ఆ రిక్వెస్ట్ అనేది డేటాబేస్ నుంచి ఫర్ సపోజ్ ఇన్సర్ట్ సంథింగ్ అని ఇస్తే, ఆ రిక్వెస్ట్ అనేది డేటాబేస్‌లో సేవ్ అయ్యి మనకి రెస్పాండ్ వచ్చేలా చూపిస్తదన్నమాట. ఓకేనా? ఫర్ Yes, madam. ఎగ్జాంపుల్ క్రోమ్‌లో ఏమైనా క్వెషన్ అడిగారనుకోండి. ఆ క్వెషన్‌ని
కాల్ చేస్తుంది ఫస్ట్. అసలు డేటాబేస్ కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో చూసుకొని మనకి రెస్పాన్స్ ఇస్తా ఉంటది అనమాట. ఓకేనా? ఎస్ మేడం, అది ఎస్ మేడం. డిపెండింగ్ ఆన్ ది రిక్వెస్ట్ అనమాట. ఒక్కొక్క యూజర్ టాపిక్ అడుగుతారు కదా, ఓకే, ఎవరు ఎలా అడుగుతారని తెలియదు కదా, దాన్ని బట్టి ఓకే సర్వ్లెట్ మేడం. వర్క్ అవుతూ ఉంటది అనమాట. ఎస్ ఓకేనా? మేడం. ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సిజిఐ అనేది ఒక టెక్నాలజీ. అలాగే ఇది ఎనేబుల్స్ ద వెబ్ సర్వర్ టు కాల్ an external program and pass HTTP request information to the external program to process the request. HTTP రిక్వెస్ట్ అంటే మీకు ఆల్రెడీ అంటే HTTP :/www డాట్ సంథింగ్, ఏదో వెబ్సైట్ ని మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? ఎస్ ఆ మేడం. రిక్వెస్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో ఆ రిక్వెస్ట్ ని అది ప్రాసెస్ చేసి ఆ రిక్వెస్ట్ కి సంబంధించిన ఆన్సర్ ని మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? అలా ఎస్ మేడం. చేసే ప్రాసెస్ లో ఈ సిజిఐ అనేది స్లోగా ఉండేదన్నమాట. ఓకేనా? స్లోగా ఉండి ఎస్ మేడం. అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా మీకు, ఆ సిజిఐ అనేది ఆ, ఆ, అంటే ఫర్ సపోజ్ మీరు ఏం చేశారంటే ఐ వాంట్ సర్వలెట్ నోట్స్ అని అడిగారు అనుకోండి. ఓకేనా? సర్వలెట్ నోట్స్ అనేది ఎస్ మేడం. ఇస్తుంది కదా, ఆ ప్రాసెస్ అయిపోతుంది, మళ్ళీ ఆ విండో క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ మీరు వేరే రిక్వెస్ట్ అడిగితే మళ్ళీ న్యూ ప్రాసెస్ తీసుకుంటది అనమాట. అందులోనే అర్థం. కంటిన్యూ అవుతూ వెళ్ళదు. ప్రతి దానికి న్యూ ప్రాసెస్ తీసుకుంటూ ఉండడం వల్ల దాని వల్ల టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎస్ ప్రతి మేడం. అది రెస్పాండ్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ, టైం టైం ఎక్కువ పట్టేస్తుంది దానికి సిజిఐ యూజ్ చేసేటప్పుడు. అలాగే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ లిమిటెడ్ మాత్రమే, అంటే మీరు 2-3 క్వశ్చన్లు మాత్రమే అడగడానికి ఛాన్స్ ఉండేది అనమాట. అంటే ఎగ్జాంపుల్ కి, తర్వాత అది వర్క్ ఎస్ చేసేది మేడం. కాదు. అలాగే ఇది C++ అండ్ పెర్ల్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మాత్రమే వర్క్ అయ్యేది. అందువల్ల సర్వ్లెట్స్ వచ్చాయి. ఈ సర్వ్లెట్స్ అడ్వాంటేజెస్ ఏంటంటే, సర్వ్లెట్స్ అనేది సిజిఐ కన్నా బెస్ట్ గా వర్క్ అవుతుంది. అలాగే ఇందులో ఒక వెబ్ కంటైనర్ ఉంటుంది. అది ఏంటంటే మల్టిపుల్ థ్రెడ్స్ అన్నమాట. అంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్లు పెడితే వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది అది. ఓకేనా? ఐ వాంట్ ఓపెన్ ఫేస్బుక్ అని అడిగారు, ఐ వాంట్ ఓపెన్ వాట్సాప్ అని అడిగారు, ఐ వాంట్ ఓపెన్ సంథింగ్ అని అడిగారు. అన్నింటినీ ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది, మనకి రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ ని, మల్టిపుల్ రిక్వెస్ట్ ని ఎట్ ఏ టైం మనకి చేసి చూపిస్తుంది అనమాట. ఓకేనా? సిజిఐలో ఎస్ అలా మేడం. జరిగేది ఎస్. కాదు. 2-3 మాత్రమే, అంటే మీరు అడిగే రిక్వెస్ట్ లో 2-3 మాత్రమే అది రెస్పాన్స్ ఇచ్చేది అనమాట. అర్థమైంది మేడం. ఓకేనా? ఇదైతే మల్టిపుల్ ట్యాబ్స్ ఇది. ఏంటండి? ఇందులో అయితే ఇలా మల్టిపుల్ మల్టిపుల్. థ్రెడ్స్, మల్టిపుల్ రిక్వెస్ట్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే మనకి రెస్పాన్స్ కూడా ఇస్తుంది అనమాట. ఎస్ మేడం. యా. అలాగే సచ్ యాజ్ అంటే ఆ ప్రాసెస్ అన్నిటికీ కూడా కామన్ మెమరీ ఏరియా యూజ్ చేసేది అనమాట. అంటే ఒకటి ఇక్కడ స్టోర్ అవ్వడం, ఒకటి అక్కడ స్టోర్ అవ్వడం కాకుండా, మీరు ఏవైతే రిక్వెస్ట్లు పెడతారో అవన్నీ కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకే పేజ్ లో చూపించేస్తుంది అనమాట. ఓకేనా? ఎస్ మేడం. ఆ, ఎస్. అలాగే ఆ అడ్వాంటేజెస్ అనేవి కొంచెం డిఫరెంట్ గా, అంటే ఒక్కొక్కటి ఏంటి అంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్నమాట. అంటే మీరు మల్టిపుల్ రిక్వెస్ట్లు పెట్టినప్పుడు వాటన్నిటికీ ఆన్సర్ ఇస్తుంది. పోర్టబుల్ గా ఉంటుంది. మీరు జావా ప్రోగ్రామ్ అనేది పోర్టబుల్ అని మనకు తెలుసు కదా, ఇది జావాలోనే రాస్తాం ఎస్ మేడం. కాబట్టి ఇది పోర్టబుల్ గా ఉంటుంది. రోబస్ట్ ఇవి ఏంటంటే జేవిఎం, జావా వర్చువల్ మిషన్ అనేది ఆ యూజ్ చేస్తాం కాబట్టి, జావా వర్చువల్ మిషన్ లో ఏం జరుగుతుంది, మనం ఇచ్చిన ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయిన తర్వాత అది బయట కోడ్ లోకి జనరేట్ అయిపోయి, బయట కోడ్ లో జనరేట్ అయిన తర్వాత అది మనకి మిషన్ కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి ఇచ్చి మనకు అర్థమయ్యేలాగా ఇస్తుంది కదా. అలాగే ఎస్ మేడం. ఒకవేళ అందులో కొన్ని వేరియబుల్స్ యూజ్ చేసినప్పుడు అవి పనికి రాకపోతే గార్బేజ్ కలెక్షన్, అంటే మనం తిరిగి వాటిని యూజ్ చేసుకునేటట్టుగా అలా చూపిస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎస్ మేడం. జావా సెక్యూర్డ్ కాబట్టి ఆటోమేటిక్ గా సర్వ్లెట్స్ లో జావా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా సెక్యూర్డ్ గానే ఉంటుంది. ఓకేనా? ఎస్ మేడం.
నెక్స్ట్ దీనికి సంబంధించి లైఫ్ సైకిల్ ఉంటుందండి. ఇది మీకు తెలిసే మేడం. ఉండొచ్చు. ఇనిషియల్, నెక్స్ట్ సర్వీస్, డిస్ట్రాయ్ అని చెప్పి 3 టైప్స్ లో ఉంటుంది. ఎస్ మేడం. అంటే ఇది ఇంతకు ముందు కూడా మనకి వేరే WT లో వెబ్ టెక్నాలజీస్ లో వస్తుంది అనమాట. మీకు అది మీ స్క్రీన్ లో పెడతాను, ఒక్క నిమిషం ఇమేజెస్ లో పెడతాను. Sorry. ఇక్కడ చూడండి, లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వలెట్ అనేది 3 టైప్స్ ఉంటుందండి. ఎస్ ఓకేనా, 3 మేడం. మెథడ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ది ఇనిషియలైజ్ చేయడం, అంటే ఇనిషియేట్ చేయడం అనమాట. ఫస్ట్ అసలు ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం అనమాట. ఎస్ మేడం. అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందు అది ఎలా ఉంటదంటే ఏం ఏం ఉండదు. అంటే ఎస్ మేడం. డోంట్ ఎగ్జిట్ ఎనీ కాల్ అన్నమాట. ఓకే. అంటే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు అని దాని మీనింగ్. ఓకే. ఎస్ మేడం. తర్వాత మనకి సర్వీస్, అంటే మీరు ఏదైతే రిక్వెస్ట్ ఇస్తారో, ఓపెన్ ఫేస్బుక్ అని రిక్వెస్ట్ ఉంటాయి కదా, ఆ రిక్వెస్ట్ మేడం. అనేది మొత్తం జరగడానికి కోడ్ రాస్తాం అన్నమాట. సర్వీస్ అనే ఓకే. ఒక మెథడ్ తీసుకొని, తర్వాత మీ పని అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేస్తాం కదా, దాన్ని ఎస్ డిస్ట్రాయ్, మేడం. క్లోజ్, వర్క్ ఏదైతే క్లోజ్ చేసేస్తామో ఆ సర్వ్లెట్ ని క్లోజ్ చేసేస్తున్నాం అని పిలవడానికి డిస్ట్రాయ్ అని చెప్తాం అనమాట. మేడం. ఓకే, ఇది వైవా క్వశ్చన్ ఉండొచ్చు. అంటే వైవా ఓకే. మీన్స్ మీకు ఇంటర్వ్యూలో అడుగుతారనమాట. ఇది చూడండి, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఉంది అని చెప్పడానికి ఇట్లా డయాగ్రామేటిక్ గా చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఇనిషియల్ గా డస్ నాట్ ఎగ్జిట్ సర్వలెట్ అన్నమాట దాని మీనింగ్. ఓకేనా, ఇంకా ఏం ఎస్ స్టార్ట్ మేడం. చేయలేదు. తర్వాత స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి దానికి సంబంధించిన కోడ్ రాస్తాం. ఓకేనా, ఎస్ మేడం. మీకు కావాల్సిన ప్రాసెస్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. ఇనిషియలైజ్ అయిన ఎస్ మేడం. తర్వాత సర్వీస్ ని నేను డిస్ట్రాయ్ చేసేస్తా. అంటే ఇంకా మనం ట్యాబ్ లో క్లోజ్ పడతాం కదా, అలా అన్నమాట. ఎస్ మేడం. ఓకేనా, దీన్ని లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వలెట్ అని చెప్తారు. ఇది మనకి కొంచెం ఏంటంటే ఇంపార్టెంటే. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారనమాట, వాట్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ సర్వలెట్ లైఫ్ సైకిల్ అని చెప్పి. ఓకేనా, ఇనిషియలైజేషన్, సర్వీస్, డెస్ట్రాయ్. ఆ మీకు అది ఒక నిమిషం ఇంకా చూపిస్తాను. చూడండి, ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. అసలు ఫస్ట్ మెథడ్ ఇనిషియేట్ చేయడం. ఓకేనా, ఎస్ మేడం. ఇట్ అని షార్ట్ కట్ లో పిలుస్తాం కదా దాన్ని మనం, ఎస్ మేడం. ఇనిషియలైజేషన్. ఓకేనా, ఆ మెథడ్ అనేది ఫస్ట్ ఏంటి అంటే మనం ఇచ్చే రెస్పాన్స్ అన్నమాట. అంటే మనం కాల్ చేస్తున్నాం ఫంక్షన్ కి. ఓకేనా, ఓకే. ఓకేనా, ఎస్ టు బి మేడం. డిజైన్ టు బి కాల్డ్ ఓన్లీ వన్స్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ సర్వ్లెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫేస్బుక్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు, అది మీ రిక్వెస్ట్. ఎస్ మేడం. ఓకేనా, ఎస్ మేడం. అది మీరు ఎస్ మేడం. ఒకసారి ఇస్తే సరిపోతుంది కదా, అది ఓపెన్ చేయండి అని చెప్పి పదే పదే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓకేనా, ఎస్ మేడం. కాబట్టి మీరు ఇచ్చిన రిక్వెస్ట్ లో ఓపెన్ ఫేస్బుక్ అనేది ఒకసారి మాత్రమే కాల్ చేస్తాం. ఓకేనా, ఎస్ మేడం. అదే చెప్తున్నారు, డిజైన్ టు బి కాల్డ్ ఓన్లీ వన్స్. ఇనిషియలైజ్ దాంట్లో ఒకసారి మాత్రమే ఇది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఎస్ ఏముంటుంది మేడం. అంటే మనం ఆ సర్వలెట్, అంటే కాల్డ్ వెన్ సర్వలెట్, అంటే మీరు ఇచ్చిన రిక్వెస్ట్ అనేది సర్వలెట్ కి వెళ్తుంది. ఓకేనా, సర్వలెట్ అది ఏం చేస్తుంది అంటే ఆ మీరు ఇచ్చిన రిక్వెస్ట్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సర్వలెట్ ఈజ్ ఫస్ట్ క్రియేటెడ్, మీరు ఇచ్చిన రిక్వెస్ట్ కి క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వన్ టైమ్ ఇనిషియలైజేషన్స్. అంటే ఒకసారి రిక్వెస్ట్ ఒకసారి అడిగితే సరిపోతుంది. ఓపెన్ ఎస్ ఫేస్బుక్, మేడం. ఓపెన్ ఫేస్బుక్ అని ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ అడగాల్సిన అవసరం లేదు, ఒక్కసారి అడిగితే. ఎస్ మేడం. ఓకేనా, నెక్స్ట్ ఓకే మేడం. ద సర్వలెట్. హలో, మేడం చెప్పండి మేడం. ఓకేనా, ఫస్ట్
అసలు సర్వ్లెట్ ని కాల్ చేస్తాం. అంటే రిక్వెస్ట్ పెట్టాను. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఎవరైతే యూజర్ అనే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారో అది ఎలా పెడతాము? యూఆర్ఎల్ ద్వారానే కదా పెడతాం మనం. http/www అని చెప్పి పెడతాం కదండి. ఎస్ మేడం. ఆ ఎస్ మేడం. ఆ ఫస్ట్ మీరు ఇచ్చిన యూజర్ రిక్వెస్ట్ అనేది ఇన్వోక్ అయ్యి యూఆర్ఎల్ కరెస్పాండింగ్ టు ద సర్వ్లెట్, దానికి సంబంధించిన సర్వ్లెట్ కి ఇన్వోక్ అవుతుంది. ఓకేనా? ఎస్ మేడం. దాని కోడింగ్ లో పబ్లిక్ అంటే ఇది పబ్లిక్ గా స్టేట్మెంట్ అని చెప్పి, ఓకేనా, వైడ్ మనం ఆ మెథడ్ ని పేరు రాస్తాము. ఇనిట్ థ్రోస్ సర్వ్లెట్ ఎగ్జెప్షన్. థ్రోస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము? కీబోర్డ్ జావాలో త్రోస్ మేడం ఫర్ ఇచ్చండి. ఓకే. త్రోస్ మీన్స్ అంటే తర్వాత సర్వ్లెట్ ఎక్సెప్షన్ అంటే వస్తుందని దానికి ఎలిట్ ఇవ్వడం మేడం. అంటే మనకి అంటే తర్వాత ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అదే ఎలా మేడం, ప్రోగ్రామ్ రన్ ఏదైనా అవుతున్నప్పుడు సర్వ్లెట్ ఎక్సెప్షన్ లాంటిది అరేజ్ అవ్వచ్చని దానికి ఒక వార్నింగ్. ఎర్రర్ వస్తే ఆ సర్వర్ అనే ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ని మనం ఆల్రెడీ చెప్పేసాం. సర్వ్లెట్ ఎగ్జెప్షన్, సర్వ్లెట్ కి సంబంధించిన ఎర్రర్ వస్తుంది, ఓకేనా ఎస్ మేడం. అని మనం ముందే చెప్పేస్తున్నాం అనమాట. త్రోస్ సర్వ్లెట్ ఓకే. ఎగ్జెప్షన్ అని చెప్పి, ఓకేనా. దాన్ని ఓకే మేడం. ఎస్. లైట్ తీసుకోండి. ఆ సర్వ్లెట్ మాత్రమే దాన్ని ఎవరైతే కాల్ చేశారో వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు అని దాని అర్థం అనమాట. ఓకేనా? ఎస్ మెథడ్ ని మేడం. కాల్ ఓకేనా. తర్వాత దానికి సంబంధించిన కోడ్ అంటే మీరు ఏమి చూడాలనుకుంటున్నారు, లేకపోతే డేటాబేస్ లో ఏమి సేవ్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన కోడ్ రాసుకుంటారు. ఓకేనా? ఎస్ సింటాక్స్ మేడం. అడగొచ్చు. ఇనిషియలైజేషన్ కి సంబంధించిన సింటాక్స్ ఏంటి అని అడగొచ్చు. పబ్లిక్ వైడ్ ఇనిషియలైజేషన్ త్రోస్ సర్వ్లెట్ ఎగ్జెప్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ ఓకేనా? మేడం. మీకు పంపిస్తాను, చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఈ ఇనిషియలైజేషన్ తర్వాత మెథడ్ ఏంటి అంటే సర్వీస్ మెథడ్ అన్నమాట. సర్వీస్ అంటే ఏంటంటే ఇది ఒక మెయిన్ మెథడ్ టు పెర్ఫార్మ్ ద యాక్చువల్ టాస్క్. అంటే మీరు రిక్వెస్ట్ పెట్టారు, ఎలా? ఇనిట్ అనే ఫంక్షన్ ద్వారా. ఆ ఎస్ మేడం. రిక్వెస్ట్ అనేది ఓపెన్ అవ్వాలి. ఫేస్బుక్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన కోడ్ రాయాలి కదా మనం ఓపెన్ అవ్వడానికి. ఎస్ మేడం. అది ఎక్కడ ఎస్ మేడం. రాస్తాం అంటే ఈ సర్వీస్ మెథడ్ లో రాస్తాం అన్నమాట. ఎస్ మేడం. ఓకేనా? ఓకే. అప్పుడు ఏమన్నా డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నారు డేటాబేస్ లో, ఆ రిక్వెస్ట్ పెట్టారు అంటే అది ఎగ్జిక్యూట్ దాంట్లో సేవ్ అవ్వాలంటే దానికి సంబంధించిన డేటా రాయాలి కదా, కోడింగ్. అది ఎస్ మేడం. సర్వీస్ అనే దాంట్లో రాస్తాం అనమాట. ఇది అంటే మెయిన్, ఇదే అది ఇనిట్ అనేది కూడా మెయినే, ఇది ఇంకా మెయిన్ అన్నమాట. ఎస్ మేడం. ఓకేనా? తర్వాత ద సర్వ్లెట్ కంటైనర్ కాల్స్ ద సర్వీస్. ఇప్పుడు సర్వ్లెట్ లో ఏం చేస్తే, సర్వ్లెట్ అనేది ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ కింద పనిచేస్తుంది కదా మనకి. ఎస్ అది మేడం. ఏం చేస్తుంది అంటే ఆ సర్వ్లెట్ కి ఒక కంటైనర్ ఉంటుంది. అది ఈ సర్వీస్ కి కాల్ చేసి అసలు ఏం రిక్వెస్ట్ ఇచ్చారు యూజర్ అనే వాళ్ళు, ఏ ఏం అడుగుతున్నారు అనేది తీసుకుంటది అనమాట. తీసుకొని ఎస్ మేడం. ఆ రిక్వెస్ట్ ని క్లయింట్ దగ్గర నుంచి తీసుకొని దానికి సంబంధించిన ఆన్సర్ కానీ లేకపోతే అది ఓపెన్ కానీ సంథింగ్ ఏదైనా సరే వాళ్ళు అడిగిన దాని ప్రకారం రెస్పాన్స్ అవుతుంది అనమాట. ఇది బ్యాక్ టు ద క్లయింట్. క్లయింట్ కి ఎలా కావాలని ఎస్ మేడం. అడిగాడో అలా అది ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఓకేనా? అలాగే ఎస్ ఈచ్ మేడం. టైమ్ ద సర్వర్ రిసీవ్స్ ఎ రిక్వెస్ట్ ఫర్ ఎ సర్వ్లెట్, ద సర్వర్ క్రియేట్స్ ఎ న్యూ థ్రెడ్ అండ్ కాల్స్ ద సర్వీస్ మెథడ్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, CGI లో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సర్వ్లెట్స్ లో మల్టిపుల్ థ్రెడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? ఎస్ మేడం. మల్టిపుల్ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి మనం ఇచ్చిన ప్రతి రిక్వెస్ట్ ని సర్వ్లెట్ తీసుకుంటుంది. సర్వ్లెట్ తీసుకుని దానికి కావాల్సిన రెస్పాన్స్ ని అది క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ చేసుకుని అది ఎలా క్రియేట్ చేసుకుంటుంది? ఈ సర్వీస్ మెథడ్ యూజ్ చేసి చేసుకుంటుంది. ఎస్ ఓకేనా? మేడం. తర్వాత ఈ సర్వీస్ మెథడ్ అనేది
చెక్స్ హెచ్టిటిపి రిక్వెస్ట్ టైప్. అంటే మనము హెచ్టిటిపి దాంట్లోనే కదా ఇస్తాము. ఎస్ మేడం. హెచ్టిపి అంటే సర్వలెట్ కి మనకి రిక్వెస్ట్ పెడతాం కదా. రిక్వెస్ట్ పెట్టినప్పుడు గెట్ ఆర్ పోస్ట్ అంటే మనకి తర్వాత కావాలా, తర్వాత వాళ్ళకి ఆన్సర్ కావాలా, లేకపోతే డూ పోస్ట్ మెథడా అని, అంటే తర్వాత ఇచ్చేదా అని చెప్పి 2 types లో డివైడ్ అయ్యి ఈ మెథడ్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. ఎస్ మేడం. ఎస్ మేడం. అది వర్క్ అయ్యే సింటాక్స్ ఏంటంటే పబ్లిక్ వైడ్ సర్వీస్. ఓకే. ఎస్ మేడం. నెక్స్ట్ మనకు తెలుసు కదా పబ్లిక్ గా ఇది నేను పబ్లిక్ యూజ్ చేసి అందరికీ కనిపించేలాగా ఈ ప్రోగ్రామింగ్ కోడ్ ఉంది. దాని పేరు సర్వీసు. అందులో 2 పారామీటర్ పాసింగ్స్ ఉన్నాయి. ఓకేనా. అవి 2 ఏంటంటే ఎస్ మేడం. సర్వలెట్ రిక్వెస్ట్ అంటే మనం ఇచ్చే రిక్వెస్ట్, అలాగే సర్వలెట్ మనకి ఇచ్చే రెస్పాన్స్. ఓకేనా. అవి Yes, 2 madam. మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఆన్సర్ కనిపించాలన్నమాట. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయడానికి ఈ సింటాక్స్ యూజ్ చేస్తాము సర్వీస్ మెథడ్ కి. ఓకేనా. Yes, madam. పబ్లిక్ వైడ్ సర్వీస్, నెక్స్ట్ సర్వలెట్ రిక్వెస్ట్, ఆర్ఈక్యూ అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అని మీకు తెలుసు కదా. నెక్స్ట్ Yes, madam. సర్వీస్ రెస్పాన్స్ ఆర్ఈఎస్ అని చెప్పి 2 పారామీటర్ పాసింగ్ చేసుకుని దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా కూడా బాడీలో రాసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా అండి. Yes, madam. Yes, madam. ఓకే. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్ అన్నమాట ఇదంతాని. ఫస్ట్ క్లయింట్ సిస్టమ్ ముందు కూర్చున్నాడు. సిస్టమ్ ముందు కూర్చుని సంథింగ్ హెచ్టిటిపి బ్రౌజర్ లో ఏదో ఒక రిక్వెస్ట్ పెట్టాడు, నాకు పలానాది ఓపెన్ కావాలి, లేకపోతే ప్రజెంట్ ఇప్పుడు వార్స్ జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి, వాట్ ఈస్ ద అప్డేట్ అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టాడు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అది వెబ్ సర్వర్కి వెళ్తుంది. వెబ్ సర్వర్కి వెళ్ళిన తర్వాత అది చెక్ చేసుకుంటుంది అనమాట. వీళ్ళు అడిగింది స్టాటిక్ గానా లేకపోతే డైనమిక్ క్వశ్చన్ అడిగారా అని చెక్ చేసుకుంటుంది. అంటే నేను ఫర్ సపోజ్ వరల్డ్ వార్ 1 గురించి అడిగాను అనుకోండి. ఓకేనా. అది ఆల్రెడీ జరిగిపోయింది కదా, స్టాటిక్ కదా, దాని Yes, గురించి madam. కొత్తగా ఎలాంటి న్యూస్ ఉండదు. సో వెబ్ సర్వర్ ఇచ్చేస్తుంది డైరెక్ట్ గా మనకి. ఇప్పుడు నేనేమన్నాను, ప్రజెంట్ జరిగే వార్స్ గురించి అడుగుతున్నాను నేను. అంటే అది ఇంకా ఈ రోజు ఇంకా అవి జరుగుతూ ఉన్నాయి కదా, Yes, డైనమిక్. madam. రేపు ఇంకొకటి జరగచ్చు అదే వార్లో, రేపు ఇంకొక న్యూస్ ఉంటుంది దాని గురించి. అది డైనమిక్ కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది అంటే సర్వలెట్ దగ్గరికి వెళ్తుంది. Yes, సర్వలెట్ madam. దగ్గరికి వెళ్ళి ఆ రిక్వెస్ట్ సర్వలెట్ తీసుకొని దానికి కావాల్సిన థ్రెడ్స్ అనే కాన్సెప్ట్, అంటే అందులో వచ్చే మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థ్రెడ్ అనేది రెస్పాన్స్ ఇస్తుంది. ఇదంతా వెబ్ కంటైనర్ లో స్టోర్ అయి ఉంటుంది. Yes, madam. ఓకేనండి. ఓకేనా. కాకపోతే ఇదంతా మనకి ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది, HTML లాంగ్వేజ్ యూజ్ చేస్తాం కదా, అందుకని ఇక్కడ రెస్పాన్స్ అనేది HTML అంటే ఇంటర్ఫేస్ లో మనకి కనిపిస్తుంది. HTML కాన్సెప్ట్ యూజ్ చేసుకుని యూజర్ ఇంటర్ఫేస్ లో కనిపిస్తుంది మనకి. అంటే Yes, madam. ఆ సర్వలెట్ వర్కింగ్ ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా. Yes, madam. అంటే ఆల్రెడీ జరిగిపోయిన కాన్సెప్ట్ స్టాటిక్ అడిగితేనేమో వెబ్ సర్వర్ లో నుంచి వచ్చేస్తుంది, కానీ డైనమిక్ కాన్సెప్ట్ ఏమైనా అడిగితే అప్పుడు సర్వలెట్ దగ్గరికి వెళ్తుంది. సర్వలెట్ అనేది దానికి సంబంధించిన థ్రెడ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసి మనకి రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. Yes, madam. ఓకేనండి. ప్రోగ్రామ్ ని ఎలా క్రియేట్ చేస్తామనే కాన్సెప్ట్ చూద్దాము. ఓకేనా. Yes, madam. ఫస్ట్ క్రియేట్ ఏ డిక్షనరీ స్ట్రక్చర్ అన్నమాట. ఫస్ట్ ఒక డిక్షనరీ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి. డైరెక్టరీ అనుకుంటాం మేడం ఇది. సారీ, డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సర్వలెట్ ని క్రియేట్ చేయాలి. తర్వాత సర్వలెట్ ని కంపైల్ చేయాలి. తర్వాత డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్, నెక్స్ట్ స్టార్ట్ ద సర్వర్ అండ్ డిప్లాయ్ ద ప్రాజెక్ట్, యాక్సెస్ ద సర్వలెట్. ఇవన్నీ స్టెప్స్ మనం ఒకసారి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే కాన్సెప్ట్ చూసినప్పుడు
ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అంటే 1 బై 1 మొన్న ఎట్లా అయితే JDBC కనెక్టివిటీలో ఉన్నాయో అలానే ఇవి కూడా స్టెప్స్ కొన్ని. ఎస్ మేడం. ఓకేనా? మీకు అసలు కాన్సెప్ట్ ముందు తెలుసా అండి? WT గురించి తెలిస్తే ఇది తెలుస్తుంది. WTA వెబ్ టెక్నాలజీ తెలుసా అండి? అసలు ఏమో ఐడియా లేదు. లేదా అది వెబ్ HTML అది టెక్నాలజీ ఉంటది కదా. HTML వచ్చు మేడం, ప్రాబ్లం లేదు. అందులోనే మనము HTML చూడండి. CSS వచ్చు నాకు. ఆ అది ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఈ కాన్సెప్ట్ కి లింక్ అప్ ఉంటాయి అన్నమాట కొన్ని. ఓకే మేడం. ఓకేనా? ఇందులోంచి వైవా క్వశ్చన్స్ ఏమొస్తాయో చెప్తాను ఇప్పుడు. లాస్ట్ 15 మేడం మినిట్స్. వాట్ ఈస్ సర్వ్లెట్ అని అడుగుతారండి ఫస్ట్ క్వశ్చన్. అంటే నేను మేడం చెప్తున్నప్పుడు మీరు రాసుకోండి. ఇంకోటి ఏంటి మేడం? వాట్ ఈస్ సర్వ్లెట్ అని అడుగుతారండి. ఓకే. ఓకే ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ అప్లికేషన్స్ అని చెప్తాం ఆన్సర్ మనం. ఇట్ ఈస్ అ టెక్నాలజీ, ఇట్ ఈస్ యూస్ టు క్రియేట్ వెబ్ క్రియేట్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్స్. ఓకేనా? ఎస్ మేడం. ఓకే. ఇంకా ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ఇట్ జనరేట్స్ డైనమిక్ వెబ్ పేజెస్ అని చెప్పండి. మేడం. ఓకేనా? నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అని అడుగుతారు. వై వీఆర్ యూజింగ్ సర్వ్లెట్ టెక్నాలజీ. ఎస్ మేడం. ఎందుకు యూజ్ చేస్తామంటే బిఫోర్ సర్వ్లెట్స్ వీఆర్ యూజింగ్ CGI టెక్నాలజీ. ఓకేనా? CGI మీన్స్ కామన్ గేట్వే ఇంటర్ఫేస్. ఎస్ మేడం. బిఫోర్ సర్వీస్ యూస్ CJ టెక్నాలజీ. CGI means Common Gateway Interface. కామన్ గేట్వే ఇంటర్ఫేస్. ఓకే. ఓకేనా? ఎస్ మేడం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సర్వ్లెట్ అనేది స్కేలబుల్ గా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ మేడం. సర్వ్లెట్స్ ఏమని అడగొచ్చు. దిస్ ఈజ్ ఏ స్కేలబుల్ ఎస్ మేడం. because in servlets we are using Java language. ఓకేనా? ఎస్ జావా మేడం. లాంగ్వేజ్ యూస్ చేస్తాం కాబట్టి ఇది స్కేలబుల్ గా ఉంటుంది. ఓకేనా? ఎస్ మేడం. నెక్స్ట్ ఇస్ ద అబ్రివేషన్ ఫర్ API. ఓకేనా? అబ్రివేషన్ ఫర్ API. ఎస్ మేడం. ఓకే. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అంతేనండి.